ఢిల్లీలో చంద్రబాబు డిమాండ్ మామూలుగా లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ కనుక లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పడదు. ఇదే నిజం. ఎందుకంటే బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా సంఖ్యాబలం అయితే లేదు. ఆ పార్టీ 240 నెంబర్ దగ్గర ఆగిపోయింది. దాంతో మ్యాజిక్ అయినా 272కి చేరుకోవాలంటే చంద్రబాబు టీడీపీ చాలా అవసరం. దాంతో ఇప్పుడు బీజేపీ వద్ద బాబు అతిపెద్ద డిమాండ్ పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ టీడీపీ. 16 మంది ఎంపీలు ఉన్నారు. దాంతోపాటు జనసేనకు 2 ఉన్నారు. అలా 18 మంది ఎంపీల బలం బాబు వైపు ఉంది. దాంతో ఆయన గిరాకీ హై లెవెల్లో ఉంది అని అంటున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వెళ్లిన చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్గ కూర్పు మీద ఢిల్లీ పెద్దలతో చర్చించారు. అయితే ఈసారి టీడీపీ పంట బాగా పండుతుందని టాక్. ఈసారి కేంద్రంలో కీలకమైన 6 శాఖలు దక్కేలా టీడీపీ పట్టుబడుతుందని టాక్. ఆ శాఖలు ఏంటి అంటే జలశక్తి వనరుల శాఖ, అలాగే రూరల్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పదవి కూడా బాబు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా స్పీకర్ పోస్ట్ కూడా టీడీపీకి ఇవ్వాలని బాబు డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. స్పీకర్ పోస్ట్ టీడీపీ వాజ్పేయి టైంలో తీసుకుంది. బాలయోగికి ఆ పదవిని అప్పగించింది. ఆ విధంగా మరోసారి స్పీకర్ పోస్టు తనకి ఇవ్వాలని బాబు బీజేపీ పెద్దలను కోరారని అంటున్నారు. ఇక ఢిల్లీ స్థాయిలో చూస్తే బీజేపీకి బాబు అడిగిన కేంద్ర మంత్రి పదవులు ఇవ్వక తప్పేటట్లు వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక ఢిల్లీ స్థాయిలో చూస్తే బీజేపీకి బాబు అడిగిన కేంద్ర మంత్రి పదవులు ఇవ్వక తప్పేటట్లు లేని వాతావరణం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే బీజేపీకి టీడీపీ మద్దతు ప్రాణ సమానం. ఒక విధంగా చెప్పాలంటే మోడీ సర్కార్కి ఆక్సిజన్. అందువల్ల 6 కీలక శాఖలు టీడీపీకి ఇవ్వచ్చు అని అంటున్నారు. అదే కనుక జరిగితే కేంద్ర మంత్రివర్గంలో ఏపీ పాత్ర చాలా కీలకంగా మారుతుంది. దాంతోపాటు అభివృద్ధి కూడా అద్భుతంగా సాగే అవకాశాలున్నాయని అంటున్నారు. బాబు అడిగిన జలశక్తి వనరుల శాఖ ఇస్తే పోలవరం ప్రాజెక్టు 1 ఏడాదిలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయం, రూరల్ డెవలప్మెంట్, ఐటీ వంటి శాఖలతో విభజన ఏపీకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చిన నిధుల విషయంలో ఏపీకి ఉదారంగా తెచ్చుకునే వీలు ఉంటుంది. మొత్తానికి బాబు చాణక్య రాజకీయంతోనే బీజేపీ పెద్దల వద్ద మంచి డిమాండ్ పెట్టారని అంటున్నారు. 10 ఏళ్లుగా అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ఇది ఒక విధంగా సువర్ణ అవకాశం అని అంటున్నారు. సో ఢిల్లీలో కేంద్రంలో ఇప్పుడు బాబు రాజకీయ బాహుబలి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమవుతుందో. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. ఎందుకంటే బాబు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు అనేది ఒక టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో సో బాబు ఎటువంటి మంత్రి పదవులు డిమాండ్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి.